హలో అండి, వెల్కమ్ టు తేజ కిచెన్. ఇప్పుడు మనం చేయబోతున్న కూర బోటి ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ముందుగా కడిగి ఉంచుకున్న బోటీని వేసుకొని అర టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే 2 స్పూన్లు వేసుకోవాలి. అందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా దగ్గరగా కలుపుకొని ఒక 10 విజిల్లు వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. బోటి లేతదైతే 6 విజిల్ వరకు వేయించుకోవచ్చు. ముద్రదైతే ఒక 10 విజిల్ వరకు వేయించాలి. ఆ వాటర్ ఇంకే వరకు దగ్గరగా చేసుకోవాలి. వేరే కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు 4 పాయలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన బోటీ కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. 1 స్పూన్ కారం, అర టీ స్పూన్ అలాగా 2 స్పూన్లు వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలంతా కలిసే వరకు కలుపుకోవాలి. నాలుగు పాయలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఓ 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడానికి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిందన్నమాట. మొత్తం అంతా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బోటి ఫ్రై రెడీ. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.